జిల్లాలో మంత్రుల పర్యటనలు, నాటుసారా నిర్మూలనకు అధికారులు తీసుకుంటున్న చర్యలు, రోడ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు మొదలైన విషయాలతో ఈ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేస్తున్నామని రాష్ట్ర రవాణా, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా 8,458 బస్సుల్లో మహిళలు, యువతులకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించామన్నారు. ఈ పథకం అమలు కోసం ఏడాదికి 1,942 కోట్ల భారం పడుతుందని మంత్రి తెలిపారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఊబులవారిపల్లె మండలం మంగంపేటలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. రాయలసీమ ప్రధాన నీటి వనరులైన గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులకు నిధులు కేటాయించి త్వరగా పనులు ప్రారంభిస్తామని తెలిపారు. పోలవరము, బనకచెర్ల నుంచి నీరు అందితే రాయలసీమ సస్యశ్యామలమవుతుందన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామన్నారు. గ్రామ పంచాయతీల్లో 100% చెత్త సేకరణ జరగాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆదేశించారు. కోటలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కలెక్టర్ గ్రామంలోని వ్యర్థ పదార్థాల ప్రాసెసింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలోని అన్ని కుటుంబాల నుంచి చెత్త సేకరణ జరగాలన్నారు. తడి, పొడి చెత్తను వేరుగా సేకరించాలని, చెత్త సేకరణకు అవసరమయ్యే గ్రీన్ అంబాసిడర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయంతో అధిక లాభాలు వస్తాయని జిల్లా వ్యవసాయ శాఖ జేడీఏ శివనారాయణ అన్నారు. ప్రకృతి వ్యవసాయంపై 3 రోజుల పాటు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం అనేది గ్రామాల్లో సహజ సిద్ధంగా లభించే వనరులతో సాగు చేసే పద్ధతి అన్నారు. దీంతో భూసారం బాగా పెరుగుతుందన్నారు. తెగుళ్లు, సహజ నివారణ, పంటల ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. తక్కువ ఖర్చుతో అధిక లాభాలు కలిగించే విధంగా ఉంటుందన్నారు. అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు నాటుసారా నిర్మూలనకు వినూత్న చర్యలు తీసుకుంటున్నారు. సారా నిర్మూలనలో భాగంగా జిల్లాలో 71 సారా తయారీ గ్రామాలను గుర్తించి వాటిలో 55 గ్రామాల్లో సారా తయారీని నిర్మూలించామని జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ జోగేంద్ర తెలిపారు. నవోదయం 2లో భాగంగా నాటుసారా తయారీకి పాల్పడుతున్న 325 మందికి డిఆర్డీఏ ఆధ్వర్యంలో రుణాలు మంజూరుకు కలెక్టర్కు ప్రతిపాదనలు పంపించామన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ఇటీవల మంగళగిరిలో జిల్లాకు సంబంధించిన 96 కోట్ల రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి. 1994 కోట్లతో ఇప్పటికే పూర్తయిన మదనపల్లి పీలేరు జాతీయ రహదారిని జాతికి అంకితం చేశారు. రాష్ట్రంలోని రైతాంగాన్ని ఆదుకోవడానికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. వెలిగల్లు ప్రాజెక్టు నుంచి కుడికాలువకు నీటిని విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాయలసీమకు పుష్కలంగా నీరు అందించాలంటే గోదావరి నుంచి బనకచెర్ల వరకు నీటిని తీసుకురావాలన్నారు. అందుకోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. జిల్లాలో 2 సబ్ కలెక్టర్లు బదిలీ అయ్యారు. వారి స్థానంలో రాజంపేట సబ్ కలెక్టర్గా భావన, మదనపల్లె సబ్ కలెక్టర్గా చల్లా కళ్యాణి నియమితులయ్యారు. డివిజన్ల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. పర్యాటక రంగాన్ని అమాంతం అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచుకోవాలన్న సీఎం చంద్రబాబు ఆలోచనలో భాగంగా ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన సుందర ప్రదేశం ఆర్సీ హిల్స్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. ఉడా నిధులతో హిల్స్లోని ప్రధాన కూడళ్లలో చేపట్టిన సుందరీకరణ పనులను ఆయన పరిశీలించారు. 80 లక్షలతో నిర్మించిన రెవెన్యూ గెస్ట్ హౌస్ను కలెక్టర్ ప్రారంభించారు. హిల్స్ పర్యటనకు వచ్చే పర్యాటకులు బహిరంగంగా మద్యము, ఇతర మత్తు పదార్థాలు సేవించి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఇతర పర్యాటకులకు ఇబ్బంది కలిగించడం లాంటి పనులు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. వచ్చే నెల సమాచార లేఖలో మళ్ళీ కలుసుకుందాం. వ్యాఖ్యానం సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా PTC. సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.